వనిత టీవీ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా మందికి పదవి అలంకారం, కానీ ఆమెకు మాత్రం ఆ పదవే అందం, అలంకారం. రాష్ట్ర మహిళా భద్రతా విభాగాధిపతిగా సీనియర్ సిన్సియర్ డైనమిక్ సూపర్ కాప్ షీ టీమ్స్ ఇన్ఛార్జ్ షీ ఈజ్ స్వాతి లక్రా. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ప్రస్తుతం మనము భద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కాబోతున్నాం. ముందుగా అసలు ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి ఇంకా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారో స్వాతి లక్రా గారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ ఆల్సో. ఓకే మ్యామ్, యాక్చువల్లీ షీ టీమ్ ఎస్టాబ్లిష్ చేసి 5 years కంప్లీట్ అయిపోయింది. సో ఈ ప్రస్థానంలో మీరు సాధించినటువంటి విజయాలేంటి? మెయిన్గా అంటే షీ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత ఈ బాధ్యత అంటే మహిళా భద్రత గురించి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాకుండా మొత్తం సొసైటీకి ఉంది. అది అంటే ఐ థింక్ మొత్తం సొసైటీకి తెలిసిపోయింది. అండ్ అందరు ఇప్పుడు చాలా ఉత్సాహంగా మనతో పాటు ఈ మహిళా భద్రత గురించి సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి ఉన్నాయో, తర్వాత వాళ్ళ కాలేజెస్ కానీ వాళ్ళ ఏరియాస్లో ఈ అన్నిటి గురించి వాళ్ళు చాలా పక్కడ్బందీగా చూస్తున్నారు. ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అంటే అందరికీ అవగాహన వచ్చింది కాబట్టి నాకు సంతోషంగా ఉంది. షీ టీమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 5 years జర్నీ అయిపోయింది. బేసిక్గా ఎదురైనటువంటి ఛాలెంజెస్ ఏంటి మీకు? మహిళలు ఇంతకు ముందు రాలేదు. సో వాళ్ళకి ముందు తీసుకురావాలి. ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంప్లైంట్ చేయడం. ఇంతకుముందు వాళ్ళు చాలా అప్రిహెన్సివ్గా ఉండేవారు. ఇప్పుడు షీ టీమ్స్ పెట్టిన తర్వాత చాలా ప్లాట్ఫామ్స్ మేము పెట్టాము. వాట్సాప్ కానీ, 100 డయల్ కానీ, హోకాయ్ మొబైల్ అప్లికేషన్, సోషల్ మీడియాలో కూడా ఉన్నాము. సో చాలా ధైర్యంగా వాళ్ళు ముందుకి వస్తున్నారు ఏదైనా కంప్లైంట్ చేసుకోవడానికి. సో దాట్ వాజ్ ఆ మెయిన్ ఛాలెంజ్, టు గెట్ పీపుల్ అవుట్ టు కంప్లైంట్. బికాజ్ చాలామందికి అప్రిహెన్షన్ ఉండేది, అంటే పోలీస్ ఏ విధంగా ఆ ప్రాబ్లమ్స్కి తీసుకుంటారు, వాళ్ళు వింటారా లేదా. సో ఇవన్నీ ఆలోచించి ఈ షీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఒక సెపరేట్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కాకుండా ఒక సెపరేట్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు అంటే విదౌట్ ఎనీ ఫియర్ ముందుకి వస్తున్నారు కంప్లైంట్ చేసుకోవడానికి. సో మన బాధ్యత కూడా ఇంకా పెరిగింది. Now that we have to ensure that ఏదైనా వాళ్ళు కంప్లైంట్ చేస్తే మన తరఫున we have to take proper action. ఎంతవరకు క్రైమ్ని అరికట్టగలిగారు, మినిమైజ్ చేయగలిగారు? ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తే I don't know how I'll be able to say, because అంటే ఇంతకుముందు వాళ్ళు అసలు ముందుకి రాలేదు. Now అంటే ఎస్పెషలీ మహిళలకి ధైర్యం వచ్చింది. అండ్ దట్ పర్సెప్షన్ ఆఫ్ ఫియర్ అది ఉండకూడదు. And they should feel that yes, in case of any problem, somebody is there to take care. I think that is where I will feel satisfied and successful. When they feel that perception of fear is not there, that perception of safety is there, and that ఎప్పుడైనా ఈ పోలీస్ దగ్గర, షీ టీమ్స్ దగ్గర వెళ్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తున్నాయంటారు? ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ చూస్తే 1 is 100 డయల్. సో ఇప్పుడు 100కి డయల్ చేస్తే మన దగ్గర చాలా
ఈ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి, మీ బహుశా చూసారు ఈ ఇన్నోవా వెహికల్స్, తర్వాత బ్లూ కోల్స్, మేము దీస్ మోటార్ సైకిల్స్కి బ్లూ కోల్స్ అంటున్నాం. సో ఎప్పుడైనా ఏదైనా కాల్ 100కి వస్తే ఇమీడియట్గా ఈ పెట్రోల్ వెహికల్స్కి వెళ్తుంది అండ్ మన వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ చేస్తున్నారు. సిటీలో అట్ అ హయ్యర్ లెవెల్ ఐ వుడ్ సే 10 minutes, రూరల్ ఏరియాస్లో అప్రాక్సిమేట్లీ 20 minutes పడుతుంది. అనదర్ థింగ్ ఈజ్ ద హాకాయ్ మొబైల్ అప్లికేషన్, అది కూడా మన తెలంగాణ పోలీస్ ద్వారానే డెవలప్ చేయడం జరిగింది. అండ్ 2015లో ఈ హాకాయ్ మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో కూడా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా మహిళా భద్రత గురించి కూడా ఒక SOS బటన్ ఉంది. ఏదైనా ఒక డిస్ట్రెస్డ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఇమీడియట్గా ఈ SOS బటన్కి నొక్కితే ప్రీ రిజిస్టర్డ్ 5 ఫ్రెండ్స్, తర్వాత ద నియరెస్ట్ పెట్రోల్ మొబైల్, ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ ద కంట్రోల్ రూమ్ అందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంది అండ్ ఇమీడియట్గా వాళ్ళు వచ్చేస్తారు హెల్ప్ కోసం. ఆల్సో ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ కూడా ఉంది. ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ దాంట్లో ఏమో ఉంటుంది అంటే మీ లాగ్, మీ లొకేషన్ బట్టి మాకు తెలిసిపోతుంది మీరు ఎక్కడ ఉన్నారు. సో మీరు అంటే ఏదైనా క్యాబ్ ఎక్కిన ముందు యూ కెన్ ఎంటర్ యువర్ డెస్టినేషన్ అండ్ ఎక్కడ నుంచి మీరు వెళ్తున్నారు మీరు దాంట్లో అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా మన వాళ్ళ తరఫున మీకు ఒక మెసేజ్ వస్తుంది ఫర్ పర్మిషన్ టు ట్రాక్. మీరు పర్మిషన్ ఇస్తే your entire route will be tracked for you, and by the time you reach your destination you can say a message will come whether you have safely reached or not. So iyanni ante prajal kosam undi. So my only request is everybody should download these Hawkeye mobile application gani 100 dial kuda వాళ్ళ స్క్రీన్షాట్ లో ఉండాలి. షీ వాచింగ్ యూ, షీ ఫర్ యూ, షీ ఆల్వేస్ విత్ యూ, ఈ నినాదంతో ముందుకెళ్లారు. ఎంతమంది అమ్మాయిలకు రీచ్ చేయగలిగారు అనుకుంటున్నారు? ప్రస్తుతం మాట్లాడుకోవాల్సిన ప్రజెంట్ ఇష్యూ ఇదే. థౌజండ్స్ అండి, థౌజండ్స్. రకరకాల ప్రాబ్లమ్స్ తీసుకొని, ఫస్ట్ ఈజ్ ఆఫ్ కోర్స్ స్టాకింగ్ రిలేటెడ్, అంటే ఎవరైనా ఫాలో చేస్తున్నారు, ఫిజికల్ కావచ్చు, ఇంటర్నెట్లో కావచ్చు, ఫేస్బుక్ కానీ సోషల్ మీడియాలో. Also, anybody who is trying to harass through phones, చాలా మందికి ఫోన్స్ ద్వారా కూడా హెరాస్మెంట్ జరుగుతుంది. సో అలాంటి కేసెస్ కూడా మేము థౌజండ్స్ ఆఫ్ మహిళలకి హెల్ప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్. సో అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి కూడా మేము అన్ని కాలేజెస్లో, ఈ భద్రకా కాలేజ్లో కూడా వచ్చాము, అన్ని కాలేజెస్ అండ్ స్కూల్స్ కవర్ చేసాము మన షీ టీమ్స్ ద్వారా. సో బేసిక్గా అవేర్నెస్ అంతే, ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఏం చేయాలి, ఎవరికి రీచ్ అవుట్ చేయాలి, షీ టీమ్స్ ఉంటే వాళ్ళ నంబర్ ఏంటి, హొకాయ్ ఏంటి, ఈ అన్నిటి గురించి వాళ్ళకి అవగాహన చెప్తున్నాను. సో 2014తో జర్నీ స్టార్ట్ అయింది. అవునండి. ఆఫ్టర్ 5 years తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా ఫర్దర్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతోంది ఆఫ్టర్ దిస్ ఇష్యూ. అంటే షీ టీమ్ ఉంటుంది, మనం డయల్ 100 చేస్తే ఇమీడియట్గా మనకి రెస్క్యూ స్టార్ట్ అవుతుంది, మనకు ఒక ఎమర్జెన్సీ రెస్పాన్సిబుల్ టీమ్స్ ఉన్నాయి మనకి రెస్పాండ్ అవ్వడానికి అనే అవేర్నెస్లో తీసుకురావడంలో ఎక్కడో ఓ చిన్న ఫెయిల్యూర్ కనిపిస్తుందా? ప్రతి మహిళ, ప్రతి పర్సన్కి మనం రీచ్ చేయాలి. దాని గురించి ఒక ప్రత్యేకంగా కొత్త ప్రోగ్రామ్ కూడా మేము ఏర్పాటు చేసాము. ఇది అంటే ఆల్ కాలేజెస్లో, అన్ని కాలేజెస్లో మేము ఒక సేఫ్టీ క్లబ్స్ లాగా ఫామ్ చేస్తున్నాము ప్రత్యేకంగా మహిళా భద్రత గురించి. ఈ క్లబ్స్లో వాళ్ళకి మెయిన్ ఉద్దేశం అంటే ఆల్మోస్ట్ 45 స్టూడెంట్స్ ఉంటారు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ బాధ్యత అంటే కాలేజ్లో ఉన్న సేఫ్టీ ఆడిట్ చేయాలి, కాలేజ్ నుండి వాళ్ళ రెసిడెన్స్ అంటే దారిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి పరిష్కారం చేయాలి. ఆల్సో ఇంట్లో లేకపోతే ఇంటికి చుట్టుపక్కన కూడా ఏదైనా ఇష్యూస్ అయితే ఆ క్లబ్ ద్వారా వాళ్ళు పరిష్కారం చేయాలి. రాబోయే కాలంలో టీచర్స్కి కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాము. కొన్ని దేర్ ఆర్ సమ్ ఎక్స్పర్ట్స్
ఎస్పెషలీ ముంబై నుండి ఒక ఎక్స్పర్ట్ వచ్చారు. సో ఆ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని అండ్ దెన్ వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఇన్కార్పొరేట్ ఇట్ ఇన్ అవర్ సిలబస్ హియర్ ఇన్ తెలంగాణ. స్వాతి లక్రా గారు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం. Good afternoon, ma'am. గుడ్ ఆఫ్టర్నూన్. Happy Women's Day. Thank We are you. so glad to have your presence here. నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. అదేంటంటే ఇప్పుడు మనకి ఎవరైనా హరాస్ చేస్తే మీకు వచ్చి అప్రోచ్ చేస్తాం, షీ టీమ్స్కి వచ్చి అప్రోచ్ చేస్తాం. సో షీ టీమ్ వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఏం చేస్తారంటే ఫస్ట్ మమ్మల్ని కౌన్సిలింగ్ ఇస్తారు. సో మనకి ఏమనిపిస్తుందంటే కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉన్నారో మన హరాస్ చేసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే తిను షీ టీమ్స్లో కంప్లైంట్ ఇచ్చింది, సో మనం ఏం చేయాలి, తన మీద రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటారు. సో షీ టీమ్స్ వాళ్ళు మనని 24 hours వాచ్ చేయలేరు. సో ఇమీడియట్ కేసు ఏంటంటే సపోజ్ ఒక నైట్ మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు మన మీద రివెంజ్ తీసుకోగలరు. సో షీ టీమ్స్ వాళ్ళు ఆ టైంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది నా డౌట్. ఓకే, మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ అన్ ఎఫ్ఐఆర్ టు బి రిజిస్టర్డ్ ఇమీడియట్గా అది మేము చేస్తాము. దెర్ ఇస్ నో టూ వేస్. ఓకే, కౌన్సిలింగ్ జనరల్గా మేము చేయట్లేదు. కౌన్సిలింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ మైనర్ బాయ్స్ అండ్ అది కూడా ఒక చిన్న అంటే ఇష్యూ ఉంటే అప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నాము. సీరియస్ ఇష్యూస్లో దెర్ ఇస్ నో కౌన్సిలింగ్, ఓన్లీ అ కేస్. దట్ ఈస్ నంబర్ 1. నెక్స్ట్ ఈజ్ మీరు చెప్తున్నారు వాళ్ళు ఏదైనా రివెంజ్ తీసుకుంటే. లెట్ మీ టెల్ యూ, ఎవరైనా ఇలాంటి వేధింపులు చేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు కవర్డ్స్ ఉన్నారు. దే విల్ నెవర్ గెట్ బ్యాక్ టు యూ. ఒక్కసారి మీరు పోలీస్ వరకు వస్తే వీ విల్ పుట్ అబ్జర్వేషన్ ఆన్ దోస్ ఫెలోస్. ఓకే, సో యూ డోంట్ నీడ్ టు బీ అఫ్రేడ్ దట్ వాళ్ళు ఏదైనా రివెంజ్ చేస్తే. దే ఆర్ కవర్డ్స్, లెట్ మీ టెల్ యూ. అంటే ఒక యాజ్ అ ఫ్రెండ్ మీకు అప్రోచ్ చేయకుండా యాజ్ అ యాజ్ అ హరసర్ వాళ్ళు మీకు అప్రోచ్ చేస్తున్నారు. సో దే ఆర్ యాక్చువల్లీ కవర్డ్ అండ్ లెట్ మీ టెల్ యూ ఇట్ ఈస్ ఓన్లీ అ వెరీ రేర్ కేస్ దట్ దే విల్ take revenge. It does not happen, and once meeru police dagaraki vaste we will definitely ensure that they will they will put an observation. That is number 1. Number 2, malli vallu meeku edaina vedampulu cheste immediate ga meeru malli she team ki kuda inform cheyali. Okay, Thank you, ma'am. thank you. Good afternoon, ma'am. Happy Women's Day. Thank you. Nice to meet you. నిర్భయ కేసు ఎందుకు ఇంత డిలే అవుతుంది మ్యామ్? ఇంకా ఎవరైతే తప్పు చేస్తారో ఫస్ట్ వాళ్ళకి శిక్ష పడితే నెక్స్ట్ వాళ్ళు చేయకుండా ఉంటారు కదా. నేను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాను. యాక్చువల్గా రూల్స్ ప్రకారంగా బేసికలీ దేర్ ఈస్ అ వే ఆఫ్ గివింగ్ ఎవ్రీ వన్ ఈజ్ గివెన్ ఇనఫ్ ఛాన్స్. That is the reason they are being given those chance. But yes, the judiciary is taking its, the law is taking its course. I really cannot comment on that. But yes, even all of us are in fact very troubled as to why justice. Good afternoon, ma'am, and happy Women's Day. And we are very proud to have you here. And firstly, టెక్నాలజీ ఇంత పెరుగుతుంది మ్యామ్, అండ్ హాకాయ్ మొబైల్ యాప్స్ అండ్ చాలా పెరుగుతున్నా ఇది మనకి ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలుసు మ్యామ్, స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ఉమెన్ అందరికీ తెలుసు. బట్ వాట్ హ్యాపెన్ టు దోస్ మ్యామ్ హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ లివింగ్ ఇన్ రిమోట్ ఏరియాస్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ దే ఆర్ అనేబుల్ టు కమ్ అవుట్ విత్ దర్ ప్రాబ్లమ్. అంటే వాళ్ళకి ఏమైందో వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అండ్ మోస్ట్లీ అది వాళ్ళ దగ్గర వాళ్ళతో అవుతుంది, సెక్షువల్ హరాస్మెంట్ కానీ ఉమెన్ అబ్యూసింగ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోటి, మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్. బట్ వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళు చెప్పలేరు. సో అలాంటి వాళ్ళకి అవేర్నెస్ మీరు ఎలా చెప్తారు? That's a good question, Amma. In fact, what we have done with the college students, ante oka safety clubs college students lo tayar chesamu. Ade vidhanga rural areas lo memu self help groups హెల్ప్ తీసుకొని ఇలాంటి ఇష్యూస్కి అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రతి రూరల్ ఏరియాస్లో తర్వాత అర్బన్ డిస్ట్రిక్ట్స్లో ఈ సర్ప్ కానీ మెప్మా
ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో పాటు మేము ఒక ప్రోగ్రామ్ అంటే తయారు చేస్తున్నాము. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇచ్చేసి ప్రతి నెల వాళ్ళు ఒక రోజు కలుస్తున్నారు, మీటింగ్ అవుతుంది. సో ఆ మీటింగ్లో వీ విల్ ట్రై టు హెల్ప్ దెమ్ ఇన్ క్రియేటింగ్ నాలెడ్జ్, లీగల్ అవేర్నెస్ ఇలాంటి క్రియేట్ చేసి వాళ్ళే ఆ ఏరియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు వన్ థింగ్ ఇస్ సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయకపోతే మన లోకల్ police SHO, he will also be attending that meeting. So in that way we want to reach out to everyone, whether it is in the urban areas or in the rural areas. ఆ విధంగా అంటే everyone will be in the legal knowledge ఉంటుంది. వీలైతే they will only sort it out. If they cannot sort it out, they will come approach the police. We are glad to have you here, ma'am. I have a question. ఇప్పుడు మీరు అన్నట్టు హోకా యాప్స్ డెల్ 100 ఉన్నాయి, కాకపోతే ఎవ్రీ పర్సన్ కాంట్ హ్యావ్ మొబైల్ రైట్ విత్ దెమ్. సో ఇప్పుడు ఏ పర్సన్కి అయితే మొబైల్ లేదు, వాళ్ళు సేఫ్గా లేరు అని వాళ్ళు అనిపించింది అనుకో, కాకపోతే వాళ్ళు చెప్పలేరు బయటికి. ఇప్పుడు ఈ సరౌండింగ్స్ మాకు అన్కంఫర్టబుల్ ఉన్నాము అని వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు. సో హౌ కెన్ దే రీచ్ లైక్ హౌ కెన్ దే గెట్ ద ఇన్ఫర్మేషన్, లైక్ పోలీస్ హౌ కెన్ దే గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ పీపుల్? అందుకే నేను ఇప్పుడు యాజ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్సో నేను చెప్పాను, ఈ సోషల్ క్లబ్స్ ఏదైతుందో వాళ్ళ కాలేజ్ ప్రెమిసెస్ తర్వాత చుట్టుపక్కన మాత్రమే కాకుండా దారిలో కూడా వాళ్ళు చూస్తారు. సో ఇఫ్ ఎనీ ప్లేస్ ఇస్ దేర్ అంటే లైటింగ్ సరిగా లేదు, లేకపోతే రోడ్ సరిగా లేదు, ఇలాంటి మీరు కూడా యాజ్ citizens, good citizens, you should bring it to the notice of those club members, and then we can ensure that the municipality is told about the problem, and they will be more than willing to ensure that all those areas which are so called unsafe, which has that perception of safety is not there, alanti areas lo we will ensure that either the patrolling vehicles go often, or the lights, if it's a dark place, we will ensure that the lights are there. అవసరం ఉంటే మన షీ టీమ్స్ కూడా అక్కడ పంపిస్తాము. ఇలాంటి we will, but that is what we have to work together. We need to know. ఇప్పుడు కొన్ని కొంతమంది ఈ హాట్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు in their own ways. So అలాంటి హాట్ స్పాట్స్ please bring it to our notice. We will also take it to the concerned department's notice wherever it is required, and we will try to make those areas safer. But we need to know. So మీరు కూడా చెప్పాలి అంటే ఎక్కడ మీకు సేఫ్టీ పరంగా అన్కంఫర్టబుల్గా ఉంది, అలాంటి ఏరియాస్ మాకు చెప్తే we will definitely ensure that it is made more safe. హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న మిమ్మల్ని కాదు, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న చాలామంది ప్రేక్షకుల్ని నేను అడగాలనుకుంటున్నాను. మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది, కానీ సంవత్సరం గడిచే కొద్దీ మనలో ఏం చేంజ్ ఉంది? లైక్ స్వాతి లక్రా గారు ఇందాక మాట్లాడినప్పుడు చెప్పారు, గవర్నమెంట్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తోంది మన సొసైటీలో ఉన్న మహిళల కోసం, మన సొసైటీ కోసం. బట్ ఐ బిలీవ్ దట్ ఎంతైతే కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ చేస్తుందో అంతే శాతం కాంట్రిబ్యూషన్ సొసైటీ నుంచి కూడా ఉండాలి, మన మహిళల నుంచి కూడా ఉండాలి. ఈ కాలంలో చాలామందిలో ధైర్యం చచ్చిపోయింది, అందరిలో కూడా భయం అనేదే ఉంది, ధైర్యం అనేది ఎవరిలోనూ లేదు. సో నేను అందరినీ కొంచెం ప్రోత్సహించడం కోసం ఒక చిన్న కవిత చెప్పాలనుకుంటున్నాను. ఇది శ్రీశ్రీ గారు రాసినటువంటిది. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పైకి, కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం, దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, బాటలు నడిచి పేటలు గడిచి కోటలన్నిటిని దాటండి, నదీ నదాలు అడవులు కొండలు ఎడారు లామన కడ్డంకి, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పైకి. ఈ కవిత చెప్పడం మాత్రమే కాదు, ఇది అందరిలో చాలా మటుకు చేంజ్ తీసుకొస్తుంది అని ఆశిస్తున్నాను. చాలామంది ఉమెన్ అలాగే మెన్ కూడా ఈక్వల్గా
ట్రైన్ అవ్వాలి దీనికోసం. ఇట్స్ నాట్ ఓన్లీ ద ఉమెన్ హూ నీడ్ టు చేంజ్ ఆర్ ద మెన్ హూ నీడ్ టు చేంజ్. చేంజ్ అనేది ప్రతి ఒక్క పర్సన్లో ఉండాలి సొసైటీలో. మనం ఉమెన్ వేసుకునే దుస్తులు పట్టి కానీ లేదా మెన్ చూసే చూపులు పట్టి కానీ వాళ్ళని డిస్క్రైబ్ చేయలేము. ఉమెన్ షుడ్ ఈక్వల్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ మెన్ షుడ్ బి ఈక్వల్లీ ట్రైన్డ్ అబౌట్ హౌ దే షుడ్. యాజ్ ఎ ఫ్యాకల్టీ మీ కాలేజ్లో మీరు జనరల్గా చూస్తున్నట్టయితే మీ కాలేజే కాకుండా ఎనీ కాలేజ్లో మార్పు ఎక్కడ మొదలవ్వాలంటారు, అమ్మాయిల్లోనా లేదంటే అబ్బాయిల్లోనా? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. అండ్ మార్పు అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. అది అమ్మాయి అబ్బాయి అనే కాదు. ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ప్రతి ఒక్కరు. అబ్బాయి అయితే నో హీ షుడ్ బి ద సేమ్ యాజ్ యూజువల్, వాడు ఎప్పుడైనా ఎలా అయినా ఎక్కడైనా ఎలా అయినా ఉండొచ్చు అనేది ఫ్రమ్ హోమ్ ఇట్ షుడ్ బి ట్రీటెడ్ బై మదర్. Like, you know, she should make him to grow like that. So such a way that when he's out of home or at the home, he'll be the same. He respect the woman in the same way. So nenu anukunnan personal ga, like as a mother, and I feel like a woman should make his son especially start up తనని ఎలా పెంచడంలో కూడా తను చెప్పడం, తన ప్రవర్తన తన పద్ధతులు నేర్పించడంలో కూడా వీ కెన్ మేక్ అ చేంజ్ ఇన్ అ బాయ్స్. అండ్ యాజ్ ద సేమ్ థింగ్ ఈవెన్ అమ్మాయిలకు కూడా మనం చెప్పాలి. ఇట్స్ నాట్ దట్ అమ్మాయిలకి చెప్పకపోయినా పర్వాలేదు అని కాదు, అమ్మాయిలకు కూడా చెప్పాలి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలంటే రెస్ట్రిక్ట్ చేయటం కాదు. తన జాగ్రత్తలో తను సెల్ఫ్ డిఫెండింగ్గా ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు షీ షుడ్ నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. సో యాజ్ అ మదర్ అండ్ యాజ్ ఎ లెక్చరర్, యాజ్ అ ప్రొఫెషనల్లీ, both I teach my children at home and as my students also the same thing. Both should be trained equally to self-defend them anywhere at any time or any obstacles whatever they face it outside the world. So it should start with the mother, the family, and next as a lecturer we are in the professional field, we should also train up them. And a small I have a small question or like a request ma'am for you. It is like, see, government is spending much of money on this technical side, you know, Hawkeye, meer annattu, she teams ki, ee mobile apps, technically they are investing a lot in the government, through government to the public, to safeguard the security, the women and all this. So ilanti vaatiki anna kuda naku, it's my small initiative I felt like. So from childhood, like, you know, educational institutions lo, girls schools, especially girls schools kaadu, co-ed lo kuda పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే క్లాసెస్ కానీ సెషన్స్ కానీ విచ్ విడ్ బి రెగ్యులర్. అలా ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చి అలా నేర్పించేసి దిస్ ఇస్ అ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అని చెప్పి వెళ్ళిపోవడం వల్ల దట్ ఈస్ నాట్ వెరీ ఎఫెక్టివ్ అనిపించింది. సో ఫ్రమ్ యువర్ సైడ్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, కెన్ వీ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్? Thank you. కరోటా జూడే, సో అలాంటి కాకుండా. Thank you. And very well spoken, I would say. First, as she very rightly pointed out, the education starts from home. So మీరు ఏ విధంగా మీ సిస్టర్కి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంట్లో, తర్వాత ఒక అబ్బాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంట్లో, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, equal opportunities should be given at home itself, you know, not the preferential treatment to the boys and maybe a little lowering treatment to the girls. Adla kakunda samananga, if the parents see both the boy child and the girl child as equal, the boy starts thinking that my sister is equal to me. When he goes out in the streets, he will automatically respect the woman who he does not know. He will start respecting her also because he respects the woman at home, because his parents respect the woman at home. Respect as in treating equally. Okay. So obviously when he goes out into the community, and if he at home is treated as a superior being, then automatically when he goes outside in the streets, he will feel, why is that girl on the streets? At home, she is, you know, lower than me. So that is why it is very important that at home, it should start at home. How you treat your sisters, how you treat your brothers, how your parents treat you, how your father treats your mother, that is also very, very important. You cannot have violence at home wherein the children will see what is happening at home. There are so many times domestic violence
is seen by the children. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? That it is okay to beat the wife. It is absolutely not okay to beat your wife. Your wife is an equal partner to you. You have to respect her. Again, who beats the wives? Again, cowards. They know because the wife cannot do anything. That is why they beat her up. But let me tell you very, very clearly, it is not correct, and you should not tolerate this kind of beating at home. And if your father is indulging in something like this, you have to stop. You are now adults. You are college going people. You have a right to stop your father from beating your mother. యాజ్ అ వైస్ ప్రిన్సిపల్గా ఈ స్టూడెంట్స్కి ఫ్రీడమ్ అన్నది ఎంతవరకు అవసరం అంటారు? రైట్ మ్యామ్, జెండర్ సెన్సిటైజేషన్, జెండర్ ఈక్వాలిటీ గురించి పేరెంట్స్ రోల్, అలాగే డిపార్ట్మెంట్ వైజ్ కొన్ని చేస్తున్నారు, గవర్నమెంట్ వైజ్ కొన్ని చేస్తున్నారు విమెన్ సేఫ్టీకి సంబంధించి. కాలేజ్లో యాజ్ ఎ ఫ్యాకల్టీగా, సీనియర్ ఫ్యాకల్టీస్గా మీరు ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు? అంటే పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం వన్స్ అగైన్. పిల్లలకి ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి మేడం. కాకపోతే ఏమవుతుందంటే లైక్ ద థింకింగ్, ద మైండ్ సెట్ ఆఫ్ ద పేరెంట్స్, ఇట్ హ్యాస్ టు బీ చేంజ్డ్. పిల్లలు ఏమన్నా కాలేజ్ లెవెల్లో మేము తప్పు చేస్తే లైక్ అగైన్ వీ క్వశ్చన్ దెమ్, లైక్ వీ పనిష్ దెమ్, లైక్ సమ్ సార్ట్ వీ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. కానీ పేరెంట్స్ ఆఫ్టర్ దాట్ దే కమ్ అండ్ దే సే దట్ మా వాడు అట్లా చేయడు, మా అమ్మాయి అట్లా చేయదు. దెన్ దే షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు ఏంటిది, దాని తర్వాత దే నీడ్ టు వాట్ లైక్ సార్ట్ ఇట్ అవుట్, అండ్ దెన్ దే నీడ్ టు సే లైక్ వెదర్ వీ హ్యావ్ డన్ ఇట్ కరెక్ట్లీ, తప్పు చేసామా లేదా. నాకు ఇదంతా అనిపిస్తుంది మేడం, ఇట్స్ నాట్ జస్ట్ ద గర్ల్స్ అండ్ ద బాయ్స్ చెప్పేది. యాజ్ యూ సెడ్, మదర్స్ ఈవెన్ దే షుడ్ బి ఎడ్యుకేటెడ్, దట్ అవేర్నెస్ హ్యాస్ టు బి బ్రాడ్, అండ్ ఈవెన్ ద ఫాదర్స్ ఆల్సో like this awareness has to be brought. వాళ్ళు ఏమనుకుంటారంటే fathers, as you are saying, like their wives can be treated in a different way. When it comes to daughters, it's different. So ఇట్లాంటి this mindset has to be changed. నేను అదే అనుకుంటాను. లైక్ స్వాతి లక్రా గారు, In fact, I would just like to say another thing. ఇప్పుడు మామూలుగా షీ టీమ్స్ వాళ్ళు కూడా ఈ పట్టుకోనప్పుడు, అంటే జనరల్గా ఫీల్డ్లో హ్యారసర్స్కి పట్టుకున్నప్పుడు, స్పెషలీ ద మైనర్స్ అబ్బాయి వాళ్ళకి, నార్మలీ ద పేరెంట్స్ ఆర్ and we call the parents also, we call the parents, and they are always on the defensive. Na abbayi atla cheyaledu. But when we show them the evidence, because whenever we are nabbing the people, it is with evidence. Appudu they get, because they also don't know that the children are doing like this, the boys are behaving like this. So that is why we counsel the parents also. When we are counseling the minor boys, we are also counseling the parents, and we are doing this through the counselors, the psychologists also. And let me tell you, these counselings have yielded very good results, and there is a lot of change among the minor boys also. Today, in fact, it is very encouraging to note that many boys are coming forward to be with us, be in the she teams, be with the she teams, because they also want that such behavior should not be tolerated. And I give a big salute to all those boys who are, along with the girls, trying to ensure that the entire society should be safe for the girls. Good afternoon, ma'am. I actually have a suggestion. So there's a device called as Tile, which locates keys and small devices. So so for example, if you misplace a key and you tap a button, it actually locates it, or it makes it ring. So I actually want to say it is kind of costly. It costs around 4,000. So what I want to tell with this is that why don't you people create a device which is kind of cost efficient, and it locates the person's location. For example, if you with the application which you are saying, so if you want to send a SOS, you have to unlock your device and tap the button. So I want you to suggest that you create a device which can be like a wristband or like a ring or something like that, which like with a single double tap will send the exact coordinates of the person located, which will really help, because a person cannot instantly open his phone
and like click the SOS button. So creating like a device which will do that like within like taps and second, that will be a lot better thing. I feel that will really do a good job. Thank you. In fact, we need students like you to let us know also. So దీని గురించి కూడా you can give us your suggestions on how we can improve our technology, how we can serve you better. Thank you so much. गुड आफ्टरनून मैम. मुझे एक क्वेश्चन पूछना है. इन तेलुगु आई कैन स्पीक नो. ఒక సంఘటన నాతో జరిగింది. 5 or 2 days ముందు డిస్కస్ చేసినాం దీని గురించి. 1 month బ్యాక్ నేను హాస్టల్లో ఉంటా. నా పేరెంట్స్ నాతో కాంటాక్ట్లో ఉంటారు. బట్ ఒక పర్సన్ మా హాస్టల్లో వచ్చినారు నైట్ 2 o'clockకి. మా కాలేజ్లో మా హాస్టల్కి సెక్యూరిటీ లేదు ఆ టైంలో. మేము మేనేజర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కాంటాక్ట్లో రావట్లేదు, పోలీస్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కాంటాక్ట్లో రావట్లేదు. ఆ టైంలో ఆ పర్సన్ మా ఆపోజిట్ ఉన్నారు. ఏం చేయాలో మాకు తెలీదు. ఆ టైంలో ఆ పర్సన్ మాకు చూస్తున్నారు. నా 1 more పర్సన్, నేను ఆమెకి కాల్ చేసిన. ఆమె నాకు కాల్ ఎత్తినాక నేను చెప్పిన ప్లీజ్ కమ్ అవుట్ సైడ్, ఒక పర్సన్ నాకు స్టేర్ చేస్తున్నారు. ఆమె కూడా సేమ్ క్వశ్చన్ 5 minutes బ్యాక్ నాకు కూడా ఆ పర్సన్ స్టేర్ చేస్తే నేను బయటికి రాలేదు చెప్పింది. నువ్వు బయటికి రాకపోతే ఆ పర్సన్ మనకి ఏదైనా చేస్తే మనం ఏం చేయాలని నేను ఆమెకి క్వశ్చన్ చేసిన. ఆమె బయటికి వచ్చింది. ఆ పర్సన్ మేము 1 నుంచి 2 అయినామని కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళిండు. బ్యాక్ సైడ్ వెళ్ళినాక మేము ఒక ఏదైనా నైఫ్ పట్టుకున్నాం. ఆ పర్సన్ మా దగ్గర వస్తే ఏం చేయాలని నైఫ్ పట్టుకున్నాక ఆయన పైన ఇట్లా విసిరినాక ఆయన వెళ్ళిపోయినాక మేనేజర్కి కాంటాక్ట్ చేసినాం. ఆయన ఎత్తట్లేదు. మేము బయటికి వెళ్ళాలంటే ఆ పర్సన్ 1 ఉన్నారో 2 ఉన్నారో మాకు తెలియదు. డోర్ క్లోజ్ చేసేసినాం సరౌండింగ్ మొత్తం. మార్నింగ్ దాకా వెయిట్ చేసినాం అక్కడే కూర్చొని, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలే. మార్నింగ్ అయినాక మేనేజర్కి చెప్తే ఆయన నేను కాంటాక్ట్లోనే ఉన్నా, ఫోన్ ఆనే ఉందని చెప్పింది. ఇట్స్ ఓకే అని చెప్పినాం. ఆ టైంలో భయం వేసింది, ఏదైనా అవుతే ఏమవుతుంది. సారీ. No, I can understand, Amma. సారీ. సో మేనేజర్ వచ్చినారు. పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయండి అని అన్నారు వాళ్ళు. పోలీస్ స్టేషన్ వెళ్ళినాక ఎఫ్ఐఆర్ చేస్తే మీ పేరు రాయాలా అని అన్నారు. ఓకే మా పేరు రాయండి, మాకేం ప్రాబ్లం లేదన్నాను. ఆ పర్సన్ని గుర్తు పెట్టుకుంటారా అన్నారు. ఓకే గుర్తు చేస్తామని అన్నాం. మీరు నిజంగా మీతో జరిగిందా ఇమాజిన్ చేసి అంటున్నారా అని అన్నారు. మేము ఇమాజిన్ ఎందుకు చేస్తామని అన్నాం. ఆ పర్సన్ రెస్పాండ్ అవ్వలే. ఆ నైట్ మళ్ళీ ఆ పర్సన్ వచ్చిండు. ఆ పర్సన్ మళ్ళీ మేము మేనేజర్కి కాల్ చేస్తే ఫోన్ ఎత్తట్లేరు వాళ్ళు. ఇట్స్ ఓకే కానీ మళ్ళీ అదే ప్రాసెస్ 7 days చేసినాం. అదే ప్రాసెస్ డోర్ క్లోజ్ చేయడం. వాళ్ళకి ప్రాబ్లం అయింది. వాళ్ళకి ప్రాబ్లం చేస్తేనే మా ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుందని పోలీస్ స్టేషన్ మళ్ళీ వెళ్ళినాక పోలీస్ వాళ్ళు ఓకే మీరు ఎఫ్ఐఆర్ చేయండి, మేనేజ్మెంట్ పైన కంప్లైంట్ చేయండి, మీకు సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు వచ్చినారు అని వాళ్ళు అన్నారు. ఓకే మేము సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వలేదు, మేనేజ్మెంట్ పైన కంప్లైంట్ చేస్తే మేనేజ్మెంట్ వాళ్ళు మేము మీకు మనీ ఇస్తాం కానీ మీరు బయట చెప్పకండి అని అన్నారు. నాట్ అబౌట్ మనీ, మా పైన ఏదైనా జరిగితే మేమేం చేయాలి? మా పేరెంట్స్ దూరం ఉన్నారు, మేమేం చేయలేము. ఆ టైంలో నా పేరెంట్స్ నాకు క్వశ్చన్ చేసినారు నువ్వు బయటికి ఎందుకు వచ్చినావు అని. ఆ పర్సన్ ఆమె పైన దాడి చేసినారు, ఆమెకేం కావలేదు. ఆ పర్సన్ దగ్గర నేనుంటే నా పరిస్థితి ఏంటి అని నేనన్నా. ఓకే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, ఆ పర్సన్ని పట్టుకున్నాక ఆ పర్సన్ని మేము జడ్జ్మెంట్ చేసినాం. ఆ పర్సనే ఆ రోజు వచ్చినారని. ఆ పర్సన్ని పట్టుకొని కొట్టినారు. ఆ పర్సన్ చూస్తే నా పైన ఏదో కోపం పైన నాకేదో మళ్ళీ రివెంజ్ తీసుకున్నట్టని అనిపించింది. కానీ ఏం భయపడలేదు, ఎందుకంటే మనమే ఫేస్ చేయాలి కదా బయటికి వెళ్ళి అని. అందుకే అమ్మాయిలకి అంటున్నా ప్రతి సిచ్యువేషన్ మనమే ఫేస్ చేయాలి. ఎవరిపైన డిపెండ్ అవ్వడం అవసరం లేదు. మనం ఫేస్ చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఆ పర్సన్ భయపడ్డారు కాబట్టి మేము ఇట్లా ఉన్నాం. స్వాతి గారు, సో మెనీ కంప్లైంట్స్ ఇట్లా యాక్చువల్లీ ఒకసారి కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత వాళ్ళని విచారణ సమయంలో
ఆ అమ్మాయి చెప్పింది, చాలా ఎమోషనల్గా చెప్పింది. సో ఇటువంటి కంప్లైంట్స్ని ఓవర్కమ్ చేయాలన్నా ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటారు? సో డెఫినెట్గా అంటే మన పోలీస్ తరఫున కూడా ఇన్సెన్సిటివ్ క్వశ్చన్స్ అడగడం, అంటే మీ దగ్గరే జరిగిందా, దట్ వాజ్ ఆల్సో తప్పు. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ అందుకే నేను చెప్పాను, వీ విల్ నాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ అ బిహేవియర్. ఒక లేడీ పోలీస్ స్టేషన్కి వస్తే షీ హ్యాస్ టు బీ, there's no questions asked. We have to take action and enquiry chesukodaniki mana badhyata undi. So we have to inquire into the issue and take action. Of course that man was caught, I am happy about that, but again as the young lady has said, ante I in fact congratulate her for her dhairyam kosam, congratulations. And good that you stuck and you ensured that justice was given to you. But please ensure that your hostel, you have to take your own precautions, your own safety, as she rightly said. At that point of time, you are the one who are there. So our time ki how you have to behave, how you have to. But it is really unfortunate that 7 days adi jarigindi. But the thing is, I hope that person was properly punished. I just hope so. లేకపోతే స్కూల్స్కి ఎన్షోర్ చేస్తున్నాం సేఫ్టీ గురించి, కానీ ఒక ఎంప్లాయీస్కి ఎలా సేఫ్టీ ఇస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు వితౌట్ స్టడింగ్ కొందరు వచ్చేస్తారు ఎంప్లాయీస్ లాగా, వాళ్ళకి సేఫ్టీ గురించి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండే, ఆమెకి సేఫ్టీ గురించి తెలీదు, ఆమె కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్లో సేఫ్టీ గురించి ఏదైనా వినలేదు. ఆ టైంలో ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, పేరెంట్స్ కాంటాక్ట్ చేస్తారు వన్స్ ఆర్ ట్వైస్, ఫోన్లో ఛార్జింగ్ లేదేమో అని లైట్గా తీసుకుంటారు, ఫ్రెండ్స్ కూడా కాంటాక్ట్ చేస్తారో చేయరో, ఆ టైంలో ఆ పర్సన్ ఏం చేయాలి? See, that is the reason. ఇప్పుడు మీరు చెప్పిన మీ ప్రాబ్లం తర్వాత ఏదో పక్క వాళ్ళకి ప్రాబ్లం, ఈ అన్నిటికీ సొల్యూషన్స్ ఐ థింక్ యువర్ సేఫ్టీ క్లబ్స్ విచ్ విల్ బీ దేర్ వెరీ సూన్. ఏదైనా మీలాంటి ఇష్యూస్ జరిగితే యూ కెన్ ఇమీడియట్లీ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ దట్ సేఫ్టీ క్లబ్, అండ్ that safety club which is there, which will be constituted very soon in your college also, which has already been constituted, ఆ ప్రాబ్లమ్స్ పరిష్కారం చేసుకోవడానికి that entire group will help you out. So one thing is they will help you out through their own solutions. If they are not able to help through their own solutions, they will always be able to come to us. So I think this safety club will be very, very useful for all the students in the college, and not only in the college. మీ చుట్టుపక్కన మీరు చెప్పారు ఎంప్లాయీ, సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి కూడా హెల్ప్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఓకే, గుడ్. ఆల్మోస్ట్ తన ప్రాబ్లమ్ని తీసుకుంటే బేసిక్గా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు, విమెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. కానీ ఒక కంప్లైంట్ రేస్ చేసినప్పుడు జరిగేటువంటి ఇష్యూస్ ఏవైతే హాజీపూర్ కావచ్చు, దిశ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు ఒక ట్రామాలో ఒక పెయిన్లో వచ్చినప్పుడు కింది స్థాయి డిపార్ట్మెంట్ మొత్తాన్ని మనం ఆపాదించలేం, కానీ ఒకరిద్దరు చేసిన మిస్టేక్స్ డెఫినెట్గా ఒక కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతున్నారు డిపార్ట్మెంట్ మీద. See, the thing is, as ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, మన వాళ్ళు కూడా పర్ఫెక్ట్ లేరు, మన తరఫున కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ కావాలి. దానికి ప్రత్యేకంగా మేము ప్రతి పర్సన్కి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అంటే మన దగ్గర చాలామంది పోలీస్ సిబ్బంది ఉన్నారు, అందరికీ ట్రైనింగ్, అంటే ఏదైనా ట్రైనింగ్ అయితే ఒక జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ కూడా తప్పనిసరిగా ఆ ట్రైనింగ్ స్కెడ్యూల్లో మేము ఏర్పాటు చేస్తున్నాము. సో అట్లా రాబోయే కాలంలో స్లోగా ఐ థింక్ అలాంటి జెండర్ సెన్సిటైజ్డ్ పోలీస్ మన తరఫున డెఫినెట్గా తయారవుతుంది. ద పోలీస్ పర్సనల్ కూడా ఇదే సొసైటీ నుండి బిలాంగ్ చేస్తున్నారు. బట్ ద థింగ్ ఈజ్
we need improvement. I am saying that also, but from our side we are trying our best to train our people to be more gender sensitized. రైట్, అనూహ్యమైనటువంటి టెక్నాలజీ, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు, అరచేతిలో సెల్ ఫోన్, బోలెడని సెక్యూరిటీ సిస్టమ్స్, ఇన్నున్నా క్రైమ్ని రెడ్యూస్ చేయలేకపోతున్నాం. సో ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే నుంచైనా ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏవి తీసుకోబోతున్నారు? అంటే ఫర్దర్ స్టెప్స్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి. మేము అంటే కొంత చేసి మేము కంప్లేసెంట్గా కాదు. వీ హ్యావ్ టు కీప్ ఇంప్రూవింగ్, వీ హ్యావ్ టు కీప్, బట్ వీ హ్యావ్ టు గో అలాంగ్ విత్ ద సొసైటీ. ఈ అన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి కూడా మనకు సొసైటీ తరఫున కూడా వాళ్ళ కోఆపరేషన్ కూడా అవసరం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ to from their side also to help in whatever way possible, so that we as a community, we as a society work towards the betterment of the women and the society as a whole. సో ఫైనల్లీ ఈ మహిళా దినోత్సవం నుంచి ఏం భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? మన తరఫున, మన పోలీస్ తరఫున, let me tell you, we are for you. మన service is for the society. And my only request is to not get frightened or apprehensive that police chestara leda adi kakunda. Please approach the police in case at some level మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేదంటే ఇంకా పెద్ద స్థాయికి కూడా మీరు వెళ్ళవచ్చు. బట్ we are there for your safety only. Please come forward and report your crime. Okay, thank you so much, ma'am. Thank you so much for coming. So ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మన హైదరాబాద్ సేఫెస్ట్ సిటీగా ముందుకు తీసుకువెళ్ళడంలో స్పెషల్లీ షీ టీమ్ చాలా ఇన్నోవేటివ్గా ముందుకు వెళ్తోంది. మనందరికీ తెలుసు, అందరూ ఆడపిల్లలు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి. అట్లీస్ట్ మనకేమున్నాయి అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి. వాటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిని క్విక్గా ఎలా రియాక్ట్ అవ్వాలి, వీటి మీద అవేర్నెస్ కూడా రావాలి. స్పెషల్లీ గర్ల్స్ కాలేజెస్లో కూడా ఆయా ఫ్యాకల్టీస్ కావచ్చు, వాళ్ళందరి సమిష్టి కృషితోనే కొంతవరకు మహిళల భద్రతకు ఒక మెరుగైన సమాజాన్ని అయితే మనము నిర్మించుకోగలము. ఇది వాళ్ళ స్పెషల్ టాక్ షో. నమస్తే.